శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. మీనరాశి వారికి జూన్ నెల ఎలా ఉంటుంది అనేది చూద్దాం. చంద్రమను అనుసరించి గోచారరీత్యా మీనరాశి వారికి ఈ యొక్క నెలలో సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి పంచమంలోకి గురు సంచారం జరుగుతుంది. అర్ధాష్టమ స్థితిలో ఉన్నటువంటి గురువు పంచమంలోకి మూల త్రికోణ స్థానంలోకి ఉచ్చ స్థానంలోకి రాబోతున్నాడు. ఇది వ్యాపారపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. మెయిన్గా ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత అనేది పొందగలుగుతారు. రాజకీయంగా ఉద్యోగపరంగా ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ అనేది కూడా పొందగలుగుతారు. దానికి ముఖ్య కారణం రాజ్యాధిపతి జన్మ రాష్ట్రాధిపతి అనేటువంటి గురువు పంచమంలోకి ఉచ్చ స్థానంలోకి వస్తున్నాడు. గురువు ఉచ్చ స్థానంలోకి యోగకారకమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తాడు. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. రాశి వారికి ప్రమోషన్స్ పొందడానికి ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. కార్యాలయాల్లో మీ యొక్క పేరుని మీరు బాగా బలపరుచుకోగలుగుతారు. మీరు చేసేటువంటి మంచి కార్యాల ద్వారా ఇంతకుముందు మీకు ఉన్నటువంటి ఒక మంచి బ్యాక్గ్రౌండ్ ద్వారా అనుకున్న దానికన్నా కూడా మంచి ఉద్యోగాన్ని కూడా పొందగలుగుతారు. జరగటం అనేది ఒక మంచి పరిణామంగా చెప్పచ్చు. ఎందుకంటే గత సంవత్సరం నుంచి రాశి వారికి జన్మరాశిలో జరుగుతున్నటువంటి ఇక ఏలినాటి శని ప్రభావ రీత్యా జరుగుతున్నటువంటి కష్టాలు కొంచెం ఉపశమనంగా చెప్పచ్చు. అంటే సెకండ్ ఫేజ్ కొంచెం ఉపశమనంగా చెప్పచ్చు. ఎందుకంటే జన్మరాశిలో శని సంచారం జరుగుతున్నప్పుడు చాలా కష్టాలు అనేవి జరుగుతూ ఉంటాయి. మెయిన్గా భయాందోళనకు గురవటం, అదేవిధంగా వైవాహిక జీవితంలోనూ కొన్ని కష్ట నష్టాలు గురి చేయటం అనేది శని చేసేటువంటి ఒక టెస్టింగ్ పీరియడ్గానే మనం చెప్పొచ్చు. శనిని ఎప్పుడు మనం దూషించకూడదు. మీరు ఎప్పుడైనా సరే శని దూషణ చేయటం కూడా ఒక తప్పే. కాబట్టి శని దూషణ అనేది ఎప్పుడు చేయకూడదు. కాబట్టి శని దూషణ చేయొద్దు. రాశిలో ఉండేటువంటి వారికి దీర్ఘకాలికమైనటువంటి వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉంటారో వారికి ఆరోగ్యపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. సంతాన ప్రాప్తి గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి సంతాన ప్రాప్తి కలగటానికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు. అదేవిధంగా సంతానం ఉన్నటువంటి వారికి వారి పిల్లలు చేస్తున్నటువంటి మంచి పనులు వారికి జీవితంలో పిల్లలకి మంచి పేరు ప్రతిష్టలు అనేది పొందడం. వ్యాపార పరంగా కూడా వ్యాపార విస్తరణ చేయడానికి కూడా ఇది చాలా అనుకూలమైనటువంటి స్థితిలో గురు సంచారం అనేది జరుగుతున్నది. ఇది గురు సంచారం ఈ యొక్క నెల రాశిలో ఉండేటువంటి వారికి రవి యొక్క యోగకారకమైనటువంటి స్థితి, వీరికి మంచి అనుకూలమైనటువంటి స్థితి కార్యాలయాల్లో ఇవ్వగలుగుతుంది. అంటే వీరికి చేసినటువంటి పనికి గుర్తింపు అనేది రావాలి. సుకర్మలు చేయటం ద్వారానే మంచి కష్టాల నుంచి తప్పించుకోగలుగుతారు అని చెప్పి వశిష్ఠుడు చెప్తాడు అన్నమాట శ్రీరామచంద్రుడికి. అంటే సుకర్మలు అంటే మంచి పనులు చేయటం ద్వారా పాప ఫలితాన్ని తగ్గించుకొని జీవితంలోకి ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్తారు. సుకర్మలు చేసినప్పుడు 10 మంది మిమ్మల్ని కొనియాడటం కూడా జరుగుతుంది. తద్వారా వచ్చేటప్పటికి దుష్ఫలితం అనేది తగ్గి జీవితంలో మంచి స్థితిలోకి వెళ్ళగలుగుతారు అన్నమాట ప్రతి ఒక్క మనిషి. అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి కుజుడు అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేడు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి మెయిన్గా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో చాలా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. మరియు అదేవిధంగా మోసపూరితమైనటువంటి మాటలు చెప్పేటువంటి వారితో జాగ్రత్తలు తీసుకోవాలి. కోర్టు వ్యవహార సంబంధితమైన వ్యవహార విషయాల్లోనూ అనవసరమైనటువంటి గొడవల జోటికి వెళ్లకుండా దూరంగా ఉండండి. ఎదుటివారిని దూషించడం ద్వారా మీకు ఏమీ రాదని చెప్పేటువంటి విషయాన్ని తెలుసుకోండి. ఎదుటివారిని దూషించడం ద్వారా ఏమొస్తుంది, వారి మనసు శోకించినప్పుడు మనకు తగిలేటువంటి కష్టం అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎదుటివారిని దూషించద్దు. 21వ తారీఖు వరకు ఇక కుజుడి యొక్క స్థితి అంత సానుకూలంగా లేదు. రాశిలో ఉండేటువంటి వారికి 21వ తారీఖున కుజుడు తృతీయంలోకి మారబోతున్నాడు. ఇది యోగాన్ని ఎక్కువగా ఇస్తుంది. కోర్టు వ్యవహార విషయాల్లో సొల్యూషన్ అనేది ఫైండ్ అవుతుంది. మెయిన్గా కోర్టు వ్యవహారాల్లో ఉన్నటువంటి కేసుల్లో చాలా వరకు మీకు అనుకూలంగా తీర్పు రావటం, మీకు ఒక మధ్యవర్తి పంచాయతీ ద్వారా మీకు రావాల్సినటువంటి డబ్బు సెటిల్మెంట్ అవుతుంది అనేటువంటి ఒక నమ్మకాన్ని పొందగలుగుతారు. పోలీసులు రాజకీయ నాయకులు యొక్క అండదండ మీకు పనికి వస్తుంది. జీవితంలో చేయాలనుకున్నటువంటి పనిని ఏదో విధంగానే చేయగలుగుతాను అనేటువంటి ఒక నమ్మకాన్ని పొందగలుగుతారు. తృతీయంలో ఉన్నటువంటి యొక్క కుజుడు 21వ తారీఖు తర్వాత చాలా యోగకారకమైనటువంటి ఫలితాలు. బుధ శుక్రుల యొక్క కలయిక మరియు అదేవిధంగా గురువు కూడా కలవబోతున్నాడు పంచమంలో మూల త్రికోణ స్థానాల్లో. ఇటువంటి మంచి యోగకారకమైనటువంటి స్థితి పంచమంలో జరుగుతుంది. అంటే 3 గ్రహాల యొక్క కూటమి 25వ తారీఖు ఇది కంప్లీట్ అవుతుంది. 9వ తారీఖున ద్విగ్రహ కూటమిగా గురు శుక్రుల యొక్క కలయిక పంచమంలో జరుగుతుంది. ఇటువంటి ఒక మంచి కలయిక పంచమంలో జరుగుతున్నప్పుడు ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క నెలలో మెయిన్గా మనం గమనించినట్లయితే కుజుడు అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేడు. కానీ ఈ రాశిలో ఉండేటువంటి వారికి రవి అత్యధికమైనటువంటి బిందువులతో తృతీయంలో యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి రవి యోగకారకమైనటువంటి స్థితి ఈ నెల 16వ తారీఖు వరకు కొనసాగుతుంది.
అంటే ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకోవటం, అదేవిధంగా నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహార విషయాల్లో అనుకూలంగా ఉండటం, దూర ప్రాంత ప్రయాణ విషయాలు చేయటం, దూర ప్రాంత ప్రయాణాల్లో ముఖ్యంగా పర్యాటక ప్రదేశాలు తిరగటానికి కూడా ఇది అనుకూలమైనటువంటి స్థితిలోకి తృతీయంలో ఉన్నటువంటి రవి యోగాన్ని ఎక్కువగా ఇస్తాడు. ఇప్పుడు ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురు శుక్రుల యొక్క కలయికే 9వ తారీఖు ఇది కంప్లీట్ అవుతుంది. అటువంటి స్థితి ఎక్కువగా యోగాన్ని ఇస్తుంది. మెయిన్గా సంతాన ప్రాప్తికి, సంతానానికి మంచి పేరు ప్రఖ్యాతులు రావడం, సొసైటీలో వారికి వచ్చేటువంటి పేరు ప్రఖ్యాతులు మానసికమైనటువంటి ఆనందాన్ని ఎక్కువగా ఇస్తుంది రాశిలో ఉండేటువంటి వారికి. రాశిలో ఉండేటువంటి వారు ఈ విషయాన్ని గమనించుకోవాలి. కొన్ని నెగిటివ్స్ పరంగా కూడా మనం మాట్లాడుకున్నట్లయితే జన్మరాశిలో శని, అదేవిధంగా 1000 స్థానంలో ఉన్నటువంటి రాహు 2 బ్యాడ్ ఎలిమెంట్స్ అయినప్పటికీ కూడా ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఇంకా అనుకూలమైనటువంటి గ్రహాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ గురువు మంచి స్థాయిలోకి వెళ్ళటం, గురువు శుక్రుడు బుధుడు యొక్క కలయిక అనేది కలిసి రావటం అనేది ఒక మంచి పరిణామం. అదేవిధంగా కుజుడు సరైనటువంటి స్థితిలో లేనటువంటి కుజుడు కూడా ఈ యొక్క జూన్ 21న ధనస్థానం నుండి తృతీయంలోకి బలమైనటువంటి స్థితిలోకి మారడం అనేది ఈ యొక్క నెలని పరిపూర్ణం చేసేస్తుంది. అంటే అప్పటి వరకు 16వ తారీఖు వరకు కూడా రవి మంచి స్థానంలో ఉండటం అనేది ఈ యొక్క బ్యాలెన్సెస్ చూసుకున్నట్లయితే మనకు ఓవరాల్గా ఈ నెల చాలా వరకు చాలా బెటర్ రిజల్ట్స్ అనేది ఈ రాశి వారు పొందగలుగుతారు. అది మెయిన్గా వృత్తిపరంగాను, వ్యాపార పరంగాను, సంఘంలో గౌరవం పరంగాను. రాజకీయ నాయకులు కూడా 21st తర్వాత చాలా మంచి అనుకూలమైనటువంటి పాజిటివ్ రిజల్ట్స్ అని వస్తాయి. మెయిన్గా ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఈ మూల త్రికోణ స్థానంలోకి వచ్చినటువంటి గురువు చాలా యోగాన్ని ఇస్తాడు. రాజకీయ నాయకులకి మెయిన్గా వచ్చినప్పటికీ గౌరవప్రదమైనటువంటి నామినేటెడ్ పొజిషన్స్ గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి 21st తర్వాత వాళ్ళు ప్రయత్నపూర్వకంగా వారు అనుకున్నటువంటి విషయాన్ని సాధించగలుగుతారు. అవన్నీ కూడా ఒక పాజిటివ్గా టర్న్ అవ్వడానికి కారకంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి మెయిన్గా ఈ యొక్క నెల చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు కలుస్తాయి. ఈ సానుకూలమైనటువంటి ఫలితాలు, గురువు యొక్క సానుకూలమైనటువంటి ఫలితాలు మెయిన్గా వృత్తిపరంగా ఈ యొక్క హౌసింగ్ కన్స్ట్రక్షన్ చేసి అమ్మేటువంటి వారు, అదేవిధంగా రియల్ ఎస్టేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. అంటే కుజుడు కూడా మంచి అనుకూలమైనటువంటి స్థితిలోకి వస్తున్నాడు. అదేవిధంగా వయోవృద్ధుల ఆరోగ్యపరంగా కూడా రికవరీ బాగుంటుంది. వారితో పాటు చేతి వృత్తుల పనులు వారు, తోపుడు పనులు నడిపేటువంటి వారు, కాఫీ టీ హోటల్స్ రన్ చేస్తున్నటువంటి వారు, రెస్టారెంట్స్ రన్ చేస్తున్నటువంటి వారు, భోజన హోటల్స్ పెడుతున్నటువంటి వారు, బంగారం చేసేటువంటి వారు, బంగారం వృత్తిలో ఉండేటువంటి వారు, మెయిన్గా ఈ యొక్క నెలలో వచ్చినప్పటికీ ఈ యొక్క టెక్స్టైల్లో పనిచేస్తున్నటువంటి వారికి, టెక్స్టైల్ బిజినెస్ చేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. ఎందుకంటే శుక్రుడుతో కాంబినేషన్లో గురువు రాబోతున్నాడు కాబట్టి ఇది యోగాన్ని ఎక్కువగా ఇస్తుంది. స్త్రీలతో కూడా కొంచెం సత్సంబంధాలు, రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయగలుగుతారు. వారితో ఒక మంచి సమస్యాపూర్వకమైనటువంటి వాతావరణం నుంచి బయటకు రావడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. వాటిని ఒక సొల్యూషన్లోకి తీసుకురావడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి మెయిన్గా వచ్చినప్పటికీ వైవాహిక జీవితంలో కొన్ని ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని సాల్వ్ చేసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నాలు ఎక్కువగా లాభించగలుగుతాయి. ఓవరాల్గా వచ్చినప్పటికీ జూన్ నెల అనేది ఈ రాశి వారికి ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ నెలలో ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది మనం చూద్దాం. ఈ నెలలో మనం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అంటే మెయిన్గా ఏలినాటి శని ప్రభావ రీత్యా ఈ రాశిలో ఉండేటువంటి వారు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోవటం, అదేవిధంగా వచ్చేటప్పటికి నువ్వుల నూనెతో శనికి తైలాభిషేకం చేయించండి. అనవసరమైనటువంటి దుబారా ఖర్చు అనేది రాహు యొక్క స్థితి బాగలేదు కాబట్టి కొంచెం ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. దుర్గాదేవిని ఎక్కువగా పూజించండి, కుంకుమార్చన చేసుకోండి. ఆ కుంకుమను అర్చన చేసినటువంటి కుంకుమను ధరించండి. వాటితో పాటు కుజగ్రహ మంత్రజపాన్ని చేయండి. ఇక్కడ కుజుడు 21వ తారీఖు వరకు బాగలేడు కాబట్టి హనుమాన్ చాలీసా పఠించండి. హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి, సింధూరాన్ని ధరించండి. వీలైతే మంగళవారం స్వామివారికి అంజనాన్ని సమర్పించండి. లేని పక్షంలో హనుమాన్ చాలీసా ప్రతిరోజు పఠించినా సరిపోతుంది. ఇటువంటి పరిహారాలు చేసుకోండి. ఈ యొక్క జూన్ నుండి ఈ రాశి వారికి అన్ని శుభ ఫలితాలు పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వస్తి.